హలో వ్యూయర్స్, ఐ హోప్ ఎవ్రీవన్ ఈస్ డూయింగ్ గుడ్. నెక్స్ట్ మనకంతా ఫెస్టివల్ సీజన్ స్టార్ట్ అవుతుంది కదా, దానికోసం అని గణేష్ చతుర్థికి పెట్టే పాలవెల్లి, పూజా పీఠము, పూజ పీఠ ఇట్లా మల్టీపర్పస్ కోసము స్టాండ్ చేస్తున్నాను. సో హియర్ ఆర్ ద మెటీరియల్స్ ఐఎమ్ గోయింగ్ టు యూస్. ఫస్ట్ వచ్చేసి ఇట్ ఈస్ 3/4 ఇంచ్ డబల్ రాడ్స్ వుడెన్వి, వీటిని స్టాండ్ లాగా యూస్ చేసుకుంటాను. నెక్స్ట్ 0.5 ఇంచ్ డబల్వి, వాటిని నా పాలవెల్లి పైన ఫ్రూట్స్ హ్యాంగ్ చేయడానికి యూస్ చేస్తా. నెక్స్ట్ 1 ఇంచ్ స్టిక్స్, ఇవి లిటిల్ మోర్ దాన్ 1 ఇంచ్, వీటిని పాలవెల్లి చుట్టూ ఫ్రేమ్ కి వాడతాను. నెక్స్ట్ వచ్చేసి 2x2 పైన్ వుడ్ ప్లాంక్, దీన్ని బేస్ ఫర్ మై పూజా పీఠ, వ్రతం పీఠం కోసము. ఇవి డాలర్ స్టోర్ లోంచి తీసుకొచ్చిన క్యాండిల్ స్టిక్ హోల్డర్స్, వీటిని పూజా పీఠానికి 4 లెగ్స్ కింద యూస్ చేస్తాను. నెక్స్ట్ దిస్ ఈస్ ద వుడ్ గ్లూ ఐఎమ్ గోయింగ్ టు యూస్. అండ్ ఇవి వచ్చేసి పీవీసీ ప్లగ్స్, ఇవి 3/4 ఇంచ్ విత్ తీసుకున్నా నేను, బికాజ్ మై రాడ్స్ ఆర్ గోయింగ్ టు బి 3/4 ఇంచ్. సో ఇవి కరెక్ట్గా ఇన్సర్ట్ అవుతాయి, మనము అటాచ్ చేసి డిటాచ్ చేసుకోవడానికి. వీ విల్ యూస్ దీస్ ఆన్ మై పీఠ అండ్ పాలవెల్లికి యూస్ చేస్తాము. ఫస్ట్ మనము ఈ రాడ్స్ని కొంచెం ఫైల్ చేసి పెట్టుకుంటే ఈవెన్గా ఉండి పోకింగ్ ఎడ్జెస్ లేకుండా ఉంటుంది. దట్ ఈస్ వాట్ ఐ డిడ్ ఫస్ట్. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు గ్లూ ద పాలవెల్లి ఫ్రేమ్ టుగెదర్, మన వుడ్ గ్లూ యూస్ చేసుకుని. సో ద స్ట్రక్చర్ ఆఫ్ ద పాలవెల్లి విల్ కమ్. దిస్ ఇస్ హౌ ఐ డిడ్ ఇట్. నెక్స్ట్ వచ్చేసి పాలవెల్లికి మనం హ్యాంగ్ చేసే ఫ్రూట్స్ హ్యాంగ్ చేసేయడానికి పెట్టే స్టిక్స్ ని హారిజాంటల్ గా అప్రాక్సిమేట్ గా 4.75 ఇంచెస్ అట్లా మార్క్ చేసుకున్నాం, బికాజ్ మై ద ఫ్రేమ్ ఈజ్ అబౌట్ 2x2 సైజ్ కనుక. ఇవి మార్క్ చేసుకుని వుడ్ గ్లూ పెట్టి వాటిని అటాచ్ చేసుకుని పెట్టుకున్నా. దీని తర్వాత ఐ హ్యావ్ అటాచ్డ్ 4 పీవీసీ ప్లగ్స్ ఫర్ మై స్టాండ్. నెక్స్ట్ ఈ 2x2 ప్లాంక్ కి క్యాండిల్ హోల్డర్ సైజ్ కి ఫస్ట్ డ్రా చేసుకున్నాను సర్కంఫరెన్స్, సో దట్ లెగ్స్ ఎగ్జాక్ట్ గా పొజిషన్ తెలుస్తుంది. ఇట్లా గ్లూ అటాచ్ చేసుకుని ఐ హ్యావ్ యాడెడ్ ద లెగ్స్ టు ద ప్లాంక్స్. ఇవి వచ్చేసి కొంచెము స్టేబుల్గా ఉండాలి కనుక వీటిని బాగానే ప్రెస్ చేసి పెట్టి, దాని తర్వాత నేను డంబెల్స్ని అట్లా పెట్టి వాటిని డ్రైయింగ్కి పెట్టాను. ఐ లెఫ్ట్ దెమ్ ఓవర్ నైట్. దిస్ ఈస్ హౌ ఇట్ లుక్స్. ఈ వుడ్ ట్రిమ్ని నేను అమెజాన్లో ఆర్డర్ చేసుకున్నాను. సో దట్ అరౌండ్ ద పీఠం ఐఎమ్ గోయింగ్ టు పుట్ దెమ్. వీటిని ఇట్లా కట్ చేసుకోవచ్చు. సో మనకి ఏ లెంత్ కావాలంటే ఆ లెంత్ కట్ చేసుకొని జస్ట్ వుడ్ గ్లూ, సేమ్ వుడ్ గ్లూ పెట్టేసి అటాచ్ చేయడమే. సో దిస్ ఇస్ వాట్ ఐ డెడ్. నెక్స్ట్ పద్మం డ్రా చేస్తున్నాను పీఠ మీద, చుక్కలు పెట్టుకుని. యూనిఫామ్గా నీట్గా వస్తుంది ఫ్రీ హ్యాండ్ డ్రాయింగ్ కన్నా అని చెప్పి. సో దిస్ ఈస్ హౌ మై పద్మం కేమ్ అవుట్ టు బి. ఇట్ లుక్స్ వెరీ ప్రిటీ. సో చుట్టూరా కొంచెము కలర్ఫుల్గా ముగ్గులు అంత చుక్కలు పెట్టిన తర్వాత దిస్ ఈస్ హౌ మన బేస్ పీఠం లుక్స్ లైక్. చూడండి ఎంత బాగా నీట్గా వచ్చిందో. సో ఈ బ్రౌన్ కలర్ ఐ థింక్ లుక్స్ యాడ్స్ వెరీ బ్యూటీ. సో ఇదండి ఫైనల్గా ఫినిష్ అయిన తర్వాత నా పాలవెల్లి వ్రతపీఠం పూజా పీఠ లుక్. ఈ డీటెయిలింగ్ ఐ థింక్ గేవ్ వెరీ నైస్ లుక్. పైన గోల్డ్ కలరు, కింద పీఠం బ్రౌన్ కలరు గివ్స్ వెరీ నైస్ ట్రెడిషనల్ లుక్. పద్మం కూడా చాలా బాగుంది. సో థ్యాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్ ఇట్. ఐఎమ్ రెడీ టు సెలబ్రేట్ ఆల్ ద ఫెస్టివల్స్ with my new pita and Palavelli.